ప్రభునందు ప్రియులారా, లైవ్లో వాక్యాన్ని వినటానికి సిద్ధపడి ఉన్నారు. మీ అందరికీ నా ప్రభు పేరుకు నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్యం ఏంటంటే, ప్రతికూలమా అనుకూలమా? దేవుడు మనకు వచ్చేటువంటి పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉంటున్నాయా, అనుకూలంగా ఉంటున్నాయా? దేవుడు ఏం చేయబోతున్నాడు మనకు అనేటువంటి విషయాన్ని మనం దేవుని యొక్క వాక్యం నేర్చుకుందాం. ఆదికాండం 42:36 చదువుకున్నాం మనం. యాకోబు తన కుమారులతో అంటున్నాడు ఒక సందర్భంలో. యాకోబు తన కుమారులతో ఇలా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? యోసేపు లేడు, షిమియోను లేడు. ఇప్పుడు మీరు బెన్యామీను కూడా ఈజిప్టుకు తీసుకెళ్తారంటున్నారు. ఇప్పుడు జరిగే పరిస్థితులని నాకు ఏంటో ప్రతికూలము, తిరోగమనం, ఆశీర్వాదాల సంగతి అట్నుంచి అంతా కూడా ప్రతికూలంగా నడుస్తుంది నాకు పరిస్థితి అంటూ తన యొక్క బాధను తన కుమారులు ఎదురు చెప్పుకుంటున్నాడు. మంచి జరుగుతుందా, కీడు జరుగుతుందా నేను గమనించలేకపోతున్నాను అంటూ మాట్లాడుతున్నాడు. ఇంగ్లీష్ వర్షన్ ఎలా ఉంది? ఆల్ దీస్ థింగ్స్ ఆర్ అగేన్స్ట్ మీ. జరిగే సంగతులని నాకు ప్రతికూలంగా జరుగుతున్నాయి, పరిస్థితులు నాకేమీ నచ్చలా అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకప్పుడు యాకోబు తన అన్నదమ్ముల దగ్గరికి భోజనాలు తీసుకెళ్ళమని గొర్రెల దగ్గరికి తండ్రి అని యాకోబు పురమాయిస్తాడు. యోసేపుని తీసుకెళ్ళమంటాడు. యోసేపు ఎన్నో కుమారుడు? 11వ కుమారుడు. 12వ వాడు బెన్యామీను. సరే, మీ అన్నలు ఎక్కడో మందరు కాస్తున్నారయా, వాళ్ళకు భోజనాలు తీసుకెళ్ళి ఇచ్చిరమ్మనంటే మరి యోసేపు కావుడు వేసుకుని అవన్నీ కూడా అన్నదమ్ములకు ఆహారాలు పెట్టుకెళ్ళాడు. యోసేపు మొదటి నుంచి సద్గుణశీలుడు, మంచి గుణశీలత గలవాడు. తన అన్నదమ్ములు తప్పు చేస్తే తండ్రికి చెప్పాడు, అన్నయ్యవాడు పాడైపోతాడు, ఇలా ఉన్నారు అలా ఉన్నారనే విషయాలన్నీ తండ్రికి చెప్పేవాడు. అలా చెప్తున్నాడని ఇతని మీద చాలా కోపం ఉంది. ఎవరు చెప్పారు నీకంటే? యోసేపు చెప్పాడు అనేవాడు తండ్రి. కాబట్టి యోసేపే చెప్పుంటాడని తెలిసి వీడు దొరకపోతాడా, వీడు ఏదైనా చేసేద్దామని యోసేపు మీద చాలా కక్ష పెంచుకున్నారు. అన్నమాట మామూలుగానే తిరుగుతున్నారు, కనబడినప్పుడు పలకరించుకున్నారు, లోన చాలా చేదు ఉంది వాడు. ఒకరోజు నా తండ్రి అన్నాడు, నీ అన్నదమ్ములు ఎక్కడో పశువులు కాస్తాకి వెళ్ళారు, అక్కడే ఉండిపోయారు, రాలేదు. వాళ్ళకి మంచి ఆహారాలు ఇంటి దగ్గర నుంచి వండించుకెళ్ళు. వాళ్ళు ఏ పచ్చి పులుసు తింటున్నారో సరి కూరలోనే నారలోనే తెలియదు. ఇక్కడి నుంచి మంచి ఆహారం పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ యోగక్షేమాలు తెలుస్తున్నామని యోసేపును పంపిస్తే యోసేపు కష్టపడి ఎన్ని మోసుకుని వెళ్ళాడు వాళ్ళ దగ్గరికి. దూరం నుండే చూశారు వాళ్ళు. ఒరేయ్, మన విరోధి వస్తున్నాడు రా, మన మీద పితరులు చెప్పినాడు వస్తున్నాడు రా, ఇవాళ వేసేద్దామరా, చంపేద్దామరా, కొట్టేద్దామరా, మింగేద్దామరా అని ఇలాంటి అనేకమైన ఆలోచనలు వాడు చేస్తాడు. యోసేపు హృదయంలో కల్లా కపటం లేదు, నిర్దోషంగా ప్రేమిస్తున్నాడు. వాళ్ళ కుటుంబ విషయంలో వాళ్ళు బాగుండాలని ఆలోచించాడు, కానీ వీళ్ళలో కక్ష ఉందని ఆయనకి తీరా తీసుకొచ్చి రెండన్నా భోంచేదురు గారు రండి, మీకు మంచి భోజనం తీసుకొచ్చాను అక్కడ పెట్టగానే అన్నదమ్ములందరూ పోగాయి, తలకో గుద్దు గుద్దారు, తలకో తన్ను తన్నారు, జుట్టు చూపేకారు, గడ్డమి చూపేకారు, బట్టలు చిప్పేశారు, నానా యాగి చేసి చెదగొట్టేసి ఏం చేశారంటే ఒక నీళ్లు లేని గోయిలో అతను త్రోసేసి ఇలాగే ఏడుస్తూ ఆఖరికి చచ్చిపో, నువ్వు మాకు పెద్ద ఆటంకంగా ఉన్నావు, ప్రతి విషయాన్ని నాన్నతో చెప్పేస్తున్నావు, ఇక ఈ రోజుతో నీ పీడ విరగడైపోయింది అనుకుంటామని యోసేపును నీళ్లు లేని ఒక పెద్ద గోతిలో తోసేసి, ఎక్కి రాకుండా వీలు లేనటువంటి గోతిలో పడద్రోసేసి. అయితే వీళ్ళు ఏం చేశారంటే అతని మీద నుంచి తీసేసిన వస్త్రాన్ని ఒక మేకను గొర్రెను పోసి ఆ రక్తంలో ఇతని అంగీని ముంచి చిరిగిపోయి పీలికలు అయిపోయినట్టు ఆ వస్త్రాన్ని తీసుకెళ్ళి వాళ్ళ నాన్నగారి ముందు పెట్టి, నాన్నగారు ఇది నీ కొడుకు చొక్కా చూడు, మా బ్రదర్దేమో చూడమంట, మా అన్నదమ్ముడిదేమో చూడమంట, నీ కొడుకుదేమో గుర్తుపట్టుకో అంటున్నాడు.
అంటే వాళ్ళ హృదయాల్లో చాలా కోపం ఉందన్నమాట. మా అన్నదమ్ముడు అని చెప్పుకుంటా కూడా వాళ్ళకి ఇష్టం ఇది. అంటే యోసేపు తల్లి చాలా పెద్దల కంటే చనిపోయింది. వీళ్ళు చిన్నపిల్లలుగా ఉండగానే బెంజమిన్ అనేవాడు కానీ చనిపోయింది. ఒకవేళ ఇతనికి 3-4 ఏళ్ళు ఉంటాయో అప్పుడు యోసేపుకి తల్లి చనిపోయే టయానికి 3-4 ఏళ్ళు ఉంటాయి. కాబట్టి తండ్రి ఏం చేశాడంటే అలా కని చనిపోయినటువంటి బెన్యామీను ఒళ్ళో పెట్టుకుని ఈ తల్లి లేని పిల్లలు ఇద్దరిని కూడా కొంచెం జాగ్రత్తగా చూశాడు. అందరికీ తల్లులు ఉన్నారు, వీళ్ళకే లేరని చెప్పి రాహేలు చనిపోయిన సందర్భంలో ఈ పిల్లల్ని చాలా ప్రేమగా చూశాడు. ఇంకెలా చూసానంటే అందరికీ ఒకే రకం బట్టలు కొంటే వీళ్ళు కొంచెం ఖరీదైనవి మంచి కొంచెం వెరైటీ కొని పెడతారు. అది కూడా వాళ్ళకి బాధ కలగటానికి కారణం అయింది. తల్లిదండ్రులు ఒకళ్ళకి మంచి రెండో వాళ్ళకి కొంచెం నాణ్యం తక్కువ కొంటే ఏమవుతుందో తెలుసా, వాళ్ళకు వాళ్ళు శత్రువులు అయిపోతారు. వీళ్ళను కూడా కొంటే అందరికీ ఒకే దాంట్లో కొంటే మంచిది, కానీ ఇలా ఒకళ్ళకి ఎక్కువ ఒకళ్ళు తక్కువ చేస్తే ఆవిడ ఎక్కువ చేస్తుంది మాకు తక్కువ చేస్తుందని కక్షలు క్రోధాలు ఇలాంటివి పెరిగిపోతాయి. యోసేపు విషయంలో అన్నదమ్ములు కలిగింది అది. ఇతనికి ఒక ప్రత్యేకమైన అంగీ కొనేవాడు, సుందరమైంది. ఎందుకంటే తన భార్యను తలంచుకుని, తన ప్రియమైన భార్య రాహేలును తలంచుకుని ఆవిడకి మొదటి పుట్టిన బిడ్డగా అతను చాలా గనపరిచేవాడు. అయితే అదంతా వీళ్ళకి బాధాకరంగా. ఇప్పుడు ఏం చేశారంటే ఇతను ఏం చేశారమ్మా, గోతిలో పడదొరిసి ఏడ్చి చావు అని చెప్పాడు. తర్వాత రూబేన్ అనే పెద్ద కొడుకు ఏం చేశాడంటే వీళ్ళందరూ ఇట్లా వేస్తారు కానీ గోతులు వేశారు, కానీ వీళ్ళు ఏంటో ఏదో విధంగా వీళ్ళు బయటకు తీసి పంపించేద్దాం, అన్నదమ్ముడు చంపుకోకూడదు అనుకుని అతనికి మంచి అభిప్రాయం ఉంది. రక్త సంబంధం చెప్పుకుంటామా, అతను ఏదో విధంగా బయటికి తీసేసి తర్వాత వీళ్ళు చూడండి వెళ్ళిపోరా, ఇంటికి వెళ్ళిపోరా, నువ్వు ఇలాంటి చాడీలు చెప్పొద్దు, జాగ్రత్తగా ఉండు, వార్నింగ్ ఇది అని చెప్పి పంపించేద్దాం. ఈ లోపల రూబేను మందలు అటు ఇటు వెళ్ళిపోతున్నాను, అటు ఇటు పరిగెత్తుకెళ్ళేటోడికి 3 ఇష్మాయేలీలు అనే వర్తకులు ఈజిప్టు దేశానికి సుగంధ ద్రవ్యాలు మోసుకెళ్తున్న ఒంటెలతో ఆ దారెమ్మట వస్తూ చూశాడు. ఒరేయ్, ఏంటంటే గోతులో ఉంచేసి చచ్చిపోయేదంటే చేయటం వల్ల మనకేంటి లాభం, వాళ్ళకి అమ్మేస్తే డబ్బు వస్తుంది అనేటువంటి ఆశ కలిగి. అప్పుడు యోధా అనేవాడు ఏం చేశాడంటే వాళ్ళని పిలిచి, అబ్బాయి నీకు కుర్రోడు నమ్ముతాం. అప్పుడు మనుషులు కొనుక్కోవటం అమ్ముకోవటం అనేది ఉండేది, బానిసలు. వాళ్ళ దగ్గరికి వచ్చారు. కుర్రోడు చూస్తే బాగున్నాడు, బలంగా ఉన్నాడు, 17 ఏళ్ళు సుమారు వయసు ఉంటుంది, బాగున్నాడు కుర్రాడు, బాగున్నాడు. ఇతన్ని ఎంత కమ్మారమ్మా, 20 వెండి నాణ్యాలకి వెళ్ళారు. అంటే తనకొక 2 నాణ్యాలు, అంతేనా, 10 మంది ఉన్నారు ఇక్కడ పంచుకోవడానికి, 10 2 20 నాణ్యాలు వచ్చేట్టుగా అతను బేరం పెట్టి అమ్మేసుకున్నాడు. ఆ వర్తకులు ఏం చేశారంటే ఐగుప్తు దేశానికి తీసుకెళ్ళిపోయి బానిసల మార్కెట్లో కట్టేసి అమ్మేశారు. అతను పోతీఫార్ ఇంట్లోకి వెళ్ళిపోయి ఈ సంగతి ఇక్కడ ఉంచారు. దేవుడికి స్తోత్రం కలిగి. ఇప్పుడు యాకోబుకి వీళ్ళు ఏం చూపించారు కొడుకులు, ఇదిగో ఈ అంగీ నీ కొడుకుదేమో గుర్తుపట్టుకో, ఒకవేళ అతనిదేమో చూసుకో అని ముందేశారు. తీరా చూస్తే అది రక్తశక్తం అయిపోయింది, చిరిగిపోయింది, పేలికలైంది. నిజంగా నా కుమారుని పంపించినప్పుడు ఏదో సింహమో ఎలుగుబంటో ఏదో ఇతన్ని దాడి చేసి చీల్చి చంపేసి తినేసి ఉంటుంది. ఆ వస్త్రాన్ని కూడా పీలికలు చేసేసిందంటే దుర్మరణం పాలయ్యాడు. ఏదో క్రూర మృగం దాడి జరిగింది అతని మీద అని ఏడుస్తుంది. ఎంతగా ఏడ్చాడంటే ఇక ఆదరణ దొరకనంత గొప్పగా ఏడ్చాడు. రోజు ఏడుస్తున్నాడు, అన్నం తింటలేదు. అలా ఏడుస్తూ కృషించిపోయి చాలా చిక్కిపోయాడు కూడా. కానీ కొడుకులు మాత్రం ఉంటాంటే ఎక్కడో అక్కడ ఏం అవదలనే మాట వీళ్ళు అంటున్నారు. అలాగా పాపం యాకోబు బాధలో తిరుగుతుంది. మరో బాధ ఏంటంటే ఇతను నాకు ఇష్టమైన కుమారుడు, దేవుడు ఈ కుమారుడిని కాపాడలేకపోయాడేంటి, నేను ప్రార్థన చేసుకుంటానుగా, భక్తి చేస్తానుగా, ఆయన్నే ఆరాధన చేస్తానుగా, రోజుకు 3 సార్లు 7 సార్లు ప్రార్థన చేస్తానుగా, ఈయన కొడుకుని ఎందుకు దేవుడు కాపాడలేకపోయాడు ఈ కుమారుణ్ణి
అని ఒక పక్షాన దేవుని మీద కూడా అతనికి బాధ వచ్చేసింది. కొన్నిసార్లు మనం కూడా అలాంటి పరిస్థితిలోకి వెళుతూ ఉంటాం. ఏంటంటే మనం కూడా కొన్నిసార్లు ఇలాగే బాధలు వ్యక్తీకరిస్తాం. ఏమని? దేవుడికి తెలియదా? దేవుడు కాపాడలేడా? ఈ అపాయం నుంచి దేవుడు తప్పించలేడా? ఆ క్రూరంలోకి తప్పించలేడా? ఈ ఆర్థిక ఇబ్బందులు రాకుండా దేవుడు తప్పించలేడా? ఈ అనారోగ్యాలు రాకుండా నన్ను, నా భర్తను, బిడ్డలు దేవుడు కాపాడలేడా? ఎందుకు ఇలాంటి శ్రమ మాకు కలిగిందని కొన్నిసార్లు మనకి దేవుడి మీద కూడా అవిశ్వాసం కలిగేటువంటి పరిస్థితులు వస్తాయి. యాకోబు కూడా అలాంటివి కలిగింది. చెప్పాలంటే కొంతకాలం ఆయన ప్రార్థన మానేశాడు. యాకోబు కొంతకాలం ప్రార్థన మానేశాడు. ఏమని చేయను ప్రార్థన? నీకు నా కొడుకును కాపాడావని ప్రార్థన చేయనా? స్తుతించనా? ఏమని చేయను అంటూ అతడు కృంగిపోయాడు. కృంగిపోయిన పరిస్థితిలో దేవుడిని ఆరాధించడం కూడా వెనకబడిపోయాడు. తర్వాత కొంతకాలానికి మరొక చిక్కు వచ్చింది. దేశమంతా, కనాను దేశం అంతా కరువు వచ్చేసింది. కనాను దేశం అంతా కరువు వచ్చేసింది. తినటానికి గింజలు లేనంత కరువు వచ్చేసింది. ఏంటంటే మందలు ఉన్నాయి కానీ వీళ్ళ తినటానికి గ్రాసం, ధాన్యం, గోధుమలు అలాంటివి లేవీడు. అక్కడ ఐగుప్తులో ధాన్యం అమ్ముతున్నారని తెలిసింది. దేవునికి స్తోత్రం. ఐగుప్తులో ధాన్యం అమ్ముతున్నారని తెలిసింది. ఐగుప్తులో ధాన్యం అమ్మటారు కూడా ఒక సంఘటన జరిగింది. అక్కడ తెలుసా మీకు? యోసేపు పోతీఫర్ ఇంట్లో ఉన్నాడు. ఒక అభాండం మీద పడింది. పోతీఫర్ భార్యను బట్టి అతను జైలు అనుభవించాడు. జైల్లోకి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ జైలు అధికారి అతనికి లీడర్షిప్ ఇచ్చాడు. జైల్లో ఉన్న ఖైదీలకి కలలు వస్తే దాని అర్థాలు చెప్పాడు. ఆయన చెప్పినట్టుగానే జరిగాయి. ఒరే బాబు, నువ్వు బయటికి వెళ్తున్నావు, నా గురించి రాజుగారి దగ్గర మంచి చెప్పరని ఆ పానదాయకుడిని అడిగాడు. అతను మర్చిపోయాడు ఇతని గురించి. అయితే చివరికి ఏం జరిగిందంటే రాజుగారి కళలు రప్పించాడు దేవుడు. యోసేపు గురించి ఏం చేశాడు? రాజుగారికే ఒక పెద్ద ఏమంటారు దాన్ని, నదిలో నుంచి 7 ఆవులు, బలమైన ఆవులు వచ్చి మేస్తాయి. తర్వాత చిక్కిపోయినటువంటి ఆవులు కూడా వచ్చి ఈ బలమైన ఆవుల్ని 7 చిక్కిపోయిన ఆవులు అమాంతంగా నోట్లు వేసుకుని మింగేసింది. ఏంటి? బలమైన ఆవులు ఏమన్నా కీడు చేయాలని బక్క వచ్చి బలమైన ఆవులు మింగేసింది. కలతపడి లేచింది ఇతను. మరలా ఏదో మంచినీళ్ళు తాగి మరలా పడుకు. మరలా కల ఏమొచ్చిందంటే 7 బలమైనటువంటి ధాన్యపు కంకులు ఆ ఒడ్డున ఉన్నాయి. 7 పేల వెన్నెలు కూడా మొలిసాయి. తాలు వెన్నెలు, గింజలు లేని వెన్నెలు కలిగినటువంటి ఆ యొక్క వచ్చి బలమైన వెన్నెలు మింగేసినట్టు కాలొచ్చింది. మరలా కంగారు పడి లేచింది. దీనికి ఏదో అర్థం ఉండి ఉంటుంది, కళ్ళు ఎలా వస్తుంది ఏంటని చెప్పి ఆ దేశంలో ఉన్నటువంటి జ్ఞానుల్ని అడిగారు. ఎవరో ఇటువంటి సహాయం చేయలేకపోయారు, చెప్పలేకపోయారు. ఇదేంటో మాకు అర్థం కావట్లేదు. అప్పుడు అయ్యగారికి ద్రాక్షరసం పోసేటువంటి పానదాయకుడు అన్నాడు, అయ్యా నా తప్పులు ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నాను. జైల్లో నేను ఉన్నప్పుడు అక్కడ కుర్రోడు ఉన్నాడండి, మాకు వచ్చిన కాలం గురించి చిటికలో చెప్పేశాడు. అతను ఎలా చెప్తే అలా జరిగినాయి అంటే ఆయన మంచి జ్ఞానం గల కుర్రోడు అక్కడ జైల్లో ఉన్నాడంటే రాజుగారు అన్నాడు అతను బయటికి తీసుకురండి అన్నాడు. అతను క్షౌరం చేయించి మంచి వస్త్రాన్ని వేయించి స్నానం చేయించి రాజుగారి దగ్గర ప్రవేశించాడు. అబ్బాయి, నీ గురించి విన్నాను, నువ్వు చాలా తెలివితేటలు జ్ఞానం గలవాడట, కళల అర్థం చెప్తావట, నీ గురించి విన్నాను. అది నాదేం కాదండి, ఆ దేవుడి శక్తి అండి, నా గొప్పతనమే కాదు, మీరు చెబితే ఆ విషయాన్ని మీరు చెప్తాను. ఇట్లా అని తనకు వచ్చిన కాలాలు చెప్పాడు. 2 కళలు ఒకటే అర్థం అండి. 7 సంవత్సరాలు ఈ ఐగుప్తు దేశం అంతా విస్తారంగా పండేస్తుందండి. తర్వాత 7 సంవత్సరాలు భయంకరమైన కరువులు వస్తాయండి. తాలు గింజలు గల కైకిలేమో కరువు సంవత్సరం. అలాగే పక్క చిక్కిన ఆవులు కూడా కరువు సంఖ్య. బలిసిన ఆవులు కానీ బలిసినటువంటి దంట్లు అంటే కంకులు
అవి సమృద్ధి గల పంటకు సంకేతం అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ ఈ సంవత్సరం మొదలుకొని 7 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో విరగపడ్డద్దండి దేశం. అయితే ఈ పంటను మీరు జాగ్రత్త చేసుకుంటే రాబోయే కరువు సంవత్సరాలు మీరు ఎదుర్కొని శుభ్రంగా బ్రతుకుతారు. లేదా అశ్రద్ధ కొన్నదనుకోండి, అందరూ కరువు చేత చచ్చిపోతారు అని చెప్పాడు. అప్పుడు రాజుగారు సంతోషించి, ఇలాంటి దైవజ్ఞానం గల కుర్రోడిని మనం ఎక్కడైనా చూసామా, ఇతడిలో దేవుడు ఉన్నాడని చెప్పి అతన్ని గణపరిచి, ఇదిగో మరి సొల్యూషన్ కూడా చెప్పాడు. ఇక్కడ అయ్యా, దేశంలో వచ్చేటువంటి పంటలో 5వ భాగాన్ని మీరు ప్రతి రైతు దగ్గర వసూలు చేసి ధాన్యాగారాలు కట్టించి వాటిలో ఈ ధాన్యాన్ని నిల్వ చేసి కరువు సంవత్సరాలు వచ్చినప్పుడు వాటినన్నింటిని మనం వాడుకుందాం అని చెప్పాడు. కాబట్టి ఇదంతా నా వల్ల కాదయ్యా, నువ్వే ఇదంతా నెరవేర్చాలని యోసేపుకి అధికారం ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. నేను మాత్రం సంతకం పెట్టాల్సిన కాడ మాత్రం ఉంటాను, కానీ ఈ ఐగుప్తు అంతా నీవే పరిపాలన చేయాలన్నాడు. ఇప్పుడు యోసేపు ఐగుప్తు దేశం మీద అధికారి అయి ఉన్నాడు, ఐగుప్తు దేశం మీద. కానీ తండ్రికి తెలుసా అక్కడ నా కొడుకు ఐగుప్తు దేశం మీద ఏలుబడి చేస్తున్నాడు, అధికారి అయి ఉన్నాడన్న సంగతి అక్కడ అతనికి ఏమీ తెలియదు. నా దేవుడు నాకు అన్యాయం చేశాడు, నా దేవుడు నాకు కీడు చేశాడు, నా ముద్దు బిడ్డను తీసుకుపోయాడు, ఎత్తుకుపోయాడు, మంచోళ్ళని తీసుకెళ్తాడని కొంతమంది అంటారు. కొంతమంది పక్కన వచ్చి అంటుంటారు, అయ్యా దేవుడికి మంచోడే కాడు, మంచోళ్ళని ఎత్తుకుపోతాడయ్యా అని కొంతమంది సంగీతాలు పాడు. కాబట్టి ఈ మాటలన్నీ ఇరిటేట్ కలుగజేస్తున్నాయి. దేవుడేంటి మంచి కుర్రని ఎత్తుకుపోవటం ఏంటి, అతను దీర్ఘాయుష్యమంతుడు బ్రతకపోవటం ఏంటి అని ఇతను బాధపడతాడు. నిజానికి అతను కుమారుడు ఎక్కడున్నాడు, ఐగుప్తు దేశంలో రాజు స్థానంలో ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళ గురించి వీళ్ళందరినీ కలపడానికి దేవుడు ఏం చేస్తాడు, ఒక పెద్ద కరువు రప్పిస్తాడు. ఆ కరువులో పాలస్తీనాలో ధాన్యం దొరకక యాకోబు అంటాడు, రే ఐగుప్తులో ధాన్యం అమ్ముతున్నారని నేను విన్నాను, మీరందరూ వెళ్ళి కోట సిస్టమ్ లాగా మీరందరూ వెళ్ళి నిలబడి లైన్లో మనకు ధాన్యం తీసుకురండి, అయితే చనిపోతాం అన్నం లేకుండా వెళ్ళండి అని చెప్పి పంపిస్తారు. వాడు ఐగుప్తు దేశం వచ్చి చూసేసరికి యోసేపు అప్పుడు ప్రభుత్వం చేస్తాడు. యోసేపు ఆనవాళ్ళు కట్టాడు, కానీ వీళ్ళు యోసేపుని ఆనవాళ్ళు కట్టలే. ఎందుకని? చాలా సంవత్సరాలు అయింది అప్పటికే, సుమారు 13 సంవత్సరాలు అయింది. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? 13 సంవత్సరాలు అయితే రూపురేఖలు మారిపోయింది, గొంతు మారిపోయింది, హైట్ మారిపోయింది, వెయిట్ మారిపోయింది, ఆయన వస్త్రధారణ మారిపోయింది. అతను మా బ్రదర్ అనే సంగతి వీళ్ళకి అసలు ఏ కోసానా ఐడియా లేదు. 13 సంవత్సరాల కింద చూశారు. అయితే 13 సంవత్సరాల తర్వాత రాబోయే కరువును ఏం చేయాలనుకోండి, దేవుడు తప్పించడానికి దేవుడు ఇశ్రాయేలు పక్షంగా యాకోబు ఇంటి వారి పక్షంగా ఒక ప్రణాళిక కలిగి దేవుడు స్తోత్రం. బాధ వచ్చిందంటే బాధ వచ్చింది అనుకుంటాం, కానీ దేవుడు నీ పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడని తెలుసుకున్నాడు కొద్దిమంది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నాడు, ఆ ధాన్యం అమ్మకం చేసే కాడ చూస్తున్నాడు. అన్నదమ్ములు వచ్చారు కొంతమంది. ఎంతమంది వచ్చి ఉంటారు అమ్మా? 10 మంది వచ్చారు. వాళ్ళు చూశాడు, వీడు రూబేను, షిమ్యోను, లేవి, యోదా, దాను, గాదు, నఫ్తాలి, వీళ్ళ పేర్లను గుర్తుపెట్టేశాడు. ఆ మొక్కలు చూసి, కానీ తాను మాత్రం ఈజిప్ట్ భాష మాట్లాడుతున్నాడు. వాళ్ళు చూసి అన్నాడు, మీరు ఈ దేశాన్ని వేగు చూడటానికి వచ్చిన దొంగ మొక్కలా కనపడుతున్నారే అన్నాడు. కాదు బాబు, మేము అందరం ఒక తండ్రి కుమారులు, మా తండ్రి యాకోబు, ఒకే తండ్రి కుమారులు మేమందరం కూడా. మా దేశంలో కరువు వచ్చింది కాబట్టి ధాన్యం పంటకు వచ్చాం, కానీ మేము గూఢాచారులు కానీ శత్రువులు కానీ మేము కాదు బాబు అన్న. మీ తండ్రి పేరేంటి? యాకోబు అండి. ఎంతమంది మీరు అన్నదమ్ములు? 12 మంది. మరి ఇక్కడేంటి 10 మంది ఉన్నారు, ఒకడు చచ్చిపోయాడండి, ఒకడు చిన్నోడండి ఇంటికాడ ఉన్నారని చెప్పేసి. ఏమి చెప్పారు? ఈ యోసేపు గురించి మాట్లాడాలని చూసినప్పుడు ఒకడు చచ్చిపోయాడండి, ఒకడు మాత్రం తండ్రి దగ్గర ఉన్నాడండి అని చెప్పాడు. దేవుడికి స్తోత్రం. ఇలా చెప్పినప్పుడు నాకు నమ్మకం కలగట్లేదు మీ మీద. సరే,
ధాన్యం ఇస్తాను కానీ ధాన్యం తీసుకెళ్ళి అక్కడ మీ కరువు తీర్చుకోండి, మీరు తిరిగి వస్తా లేదో నాకు నమ్మకం లేదు, ఒకటి ఇక్కడ ఆఫ్ చేయండి, ఇంటికాడ ఒక తమ్ముడు ఉన్నాడు అన్నారు కదా ఆయన్ని తీసుకురండి అప్పుడు చూద్దాం అన్నాడు. ఎందుకనంటే తన తల్లికి పుట్టినటువంటి బెన్యామీన్ ఇంటికాడ ఉన్నాడు, అతను చూడాలనే కోరిక కూడా కలిగింది యోసేపుకి. కాబట్టి మీరు కరెక్టో కాదో మీ మాటను బట్టి తేల్చుకుంటాను, ఇంటికాడ ఉన్న మీ తమ్ముడిని తీసుకొస్తే అప్పుడు మిమ్మల్ని వదిలేస్తానని షిమ్యోన్ అనేవాడిని అక్కడ జైల్లో పెట్టాడు. షిమ్యోన్ అనేవాడిని జైల్లో పెట్టి ఆహార పదార్థాలు ఇచ్చాడు. ఆ మూటలో కట్టి ఆ మూటలో ఎవరి డబ్బులు వాళ్ళ సంచుల్లో నీటి పంపించేశాడు. చూసారా ప్రేమ, చూసారా? ఎవరి డబ్బులు వాళ్ళ సంచి మూతుల్లోనే పెట్టి కట్టేసి పంపించేశాడు. వాడిని వెళ్తా మధ్యలో దిగి ఆ సంచులు ఓడదీసి చూసుకుంటే ఎవరి డబ్బులు దాంట్లో నిండిపోయింది. వాళ్ళ ఇంటికి వెళ్ళి నాన్నగారండి మరి ఇంత ధాన్యం కొన్నాం, తీరా మేము దారిలోకి వచ్చి చూసుకుంటే ఎవరి డబ్బులు వాళ్ళు మా సంచుల్లోనే మళ్ళీ ఉండయండి అని. మళ్ళీ దొరికారు వాళ్ళు, మనకే మెరుగైందిగా ఉంచేసుకున్నారు డబ్బులు అనలేదు తండ్రి. తండ్రి కూడా చాలా నిజాయితీపరుడు. భక్తి జీవితానికి మెట్టదే, ఇతరుల సొమ్ము మనం ఆశించకూడదు. దేవునికి స్తోత్రం. యాకోబు అన్నాడు, ఈసారి మరలా ధాన్యం కొట్టకెళ్ళినప్పుడు రెట్టింపు రూకలు తీసుకెళ్ళి, గతంలో మీకు వాళ్ళు పొరపాటున పెట్టేసి ఉంటారు, ఆ డబ్బులు ఈ డబ్బులు కలిసి ఇచ్చేయండి, మనకు వాళ్ళు సొమ్ము వద్దు అన్నాడు. దేవునికి స్తోత్రం. మీకు తెలుసా, లాభాల దగ్గర నుంచి వచ్చేటప్పుడు కూడా అక్కడి నుంచి ఒక చీపురు పొల లాంటిది కూడా మనకి తేవద్దని గట్టిగా ఆజ్ఞాపించాడు. దేవునికి స్తోత్రం. యాకోబు చాలా నిజాయితీపరుడు. హల్లెలూయా. కాబట్టి మరి యాకోబు చెప్పి పంపించాడు. వీళ్ళు ఐగుప్తు దేశానికి వచ్చారు. వచ్చినప్పుడు ఆ దేశం నుంచి వాళ్ళు పాలస్తీనా నుంచి బాదమకాయలు ఇంకేయో కొన్ని విలువైనటువంటి పండ్లు యాకోబు ఇచ్చి, పిస్తాచకాయలు ఇవన్నీ ఆయనకి ఇచ్చి శాంతిపరచండి, ఈ డబ్బులు కూడా ఇచ్చేసేయండి అని పంపించారు. వాళ్ళు వచ్చి సాగిలపడయ్యా, ఇదిగో మరి పోయినసారి మీరు పొరపాటున మా డబ్బులు మా సంచుల్లో ఉన్నాయి, ఇదిగోండి పాత డబ్బులు, ఇది కొత్త డబ్బులు అన్నారు. దేవునికి స్తోత్రం. జైల్లో ఉన్నవాడిని విడిపించి మళ్ళీ తీసుకొచ్చి వీళ్ళకి భోజనాలు పెట్టి వీళ్ళు పంపిస్తూ మళ్ళీ ఈసారి ఏం చేశాడు చెప్పండి? అతను భోజనం చేసేటువంటి గిన్నె లాంటిది ఒక గిన్నె ఆటిలో పెట్టి పంపించాడు. ఒక బెన్యామీను సంచిలో ఒక గిన్నె పెట్టి పంపించాడు, తాను భోజనం చేసే పాత్ర లాంటిది. ఇంకా ప్రత్యక్షపరచుకోవాలి, నేనే మీ బ్రదర్ అని చెప్పలే వీళ్ళకి. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఓపెన్ చేస్తే అతను దానిలో ఏమన్నా వెండి గిన్నె. మళ్ళా మనుషులు పంపి, ఎరా మీకు ఇంటికి పిలిచి భోజనం పెడితే వెళతా నేను భోజనం చేసే వెండి గిన్నె ఎత్తుకుపోయారా అన్నాడు. అదే నేను మంత్రాలు వేసి తెలుసుకునేటువంటి నా పాత్రది, ఆ పాత్ర మీరు ఎత్తుకుపోతారా అన్నాడు. ఈ పాత్ర ఎవరి దగ్గర ఉందో వాడే నాకు దాసుడు, వాడికి ఉండిపోవాలన్నాడు. తీరా చూస్తే బెన్యామీను దగ్గర. ఆ బెన్యామీను పంపడానికి నాన్నగారు చాలా తిప్పలు పెట్టాడు. ఒరే, ఇప్పటికే యోసేపు రెడ్డి చచ్చిపోయాడు, ఈ నా ప్రాణం లాంటి వాడు, ఈయన్ని తీసుకెళ్తే మీరు మంచోడు కాదు, వాడు ఏమయ్యాడో తెలియదు, మీకోసం పంపితే ఇప్పుడు ఈడు కూడా నేను ఎలా పంపుతాను, నేను పంపనంటే వాడు పాపం నానా ప్రమాణాలు చేసి తీసుకొచ్చారు బెన్యామీను. మళ్ళీ ఈ బెన్యామీను అట్టుకుని పాత్ర అట్టుకుని ఈజిప్టుకు వచ్చారు. సాగిలపడి నమస్కారాలు చేసేస్తున్నారు, దండాలు పెట్టేస్తున్నారు అందరూ కూడా. అయితే అతడు దుఃఖం ఆపుకోలేక, తన సహోదరులని దుఃఖం ఆపుకోలేక వెళ్ళి అందరినీ కౌగిలించుకుని నేనే మీ యోసేపుని అని అందరూ కూడా చెప్పేశారు. అందరూ భయపెట్టారు, వీటి చేతులు ఇప్పుడు అధికారం ఉంది, ఐగుప్తు దేశం అంటారు, మళ్ళీ ఏం చేయాలంటే చేయగలడు అనుకుని భయపడ్డారు. కానీ యోసేపు వాడికి ఏ కీడు చేయలేదు. అప్పుడు అన్నాడు, ఇప్పుడు కరువు సంవత్సరాలు వచ్చాయి, పంట పండిన సంవత్సరాలన్నీ ఇక్కడ ధాన్యం నిల్వ చేశాను, మీరందరూ ఇక్కడ శుభ్రంగా బ్రతకడానికి నాన్నగారిని, మీ తల్లులను,
అందరూ తీసుకుని ఇక్కడికి వచ్చేసేయండి, మీ కొరకు ఇక్కడి నుంచి బండ్లు పంపుతారు, మీరు ఆహార పదార్థాలు పంపుతారు, మీకు వస్త్రాలు ఇస్తారు, అక్కడ మాదిరి పనికిరని అని అక్కడ వదిలేసి ఇక్కడికి వచ్చేసేయండి నా దగ్గరికి అని చెప్పేసి ఏం చేశారమ్మా, వీళ్ళ కొరకు బళ్ళు కూడా పంపి కనాను దేశం నుంచి వీళ్ళందరినీ కూడా తెచ్చుకున్నారు. దేవుడికి స్తోత్రం కలుగుతారు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ సందర్భంలో ఈ యాకోబు అన్న మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఎగ్నెస్ట్ మీ అంటే జరుగుతున్న ఎల్ల నాకు అంతా కూడా ప్రతికూలంగా జరుగుతుంది అన్నాడు. ఏమండి, జరుగుతున్న క్రియలని ఎలా జరుగుతున్నాయి అన్నాడు, ప్రతికూలంగా జరుగుతుంది అన్నాడు. ఎందుకంటే అతనికి హృదయంలో చాలా దుఃఖం ఉంది, చాలా నష్టాన్ని అనుభవించాడు, నిరాశలో ఉన్నాడు. అప్పటికి యాకోబు ఒకదాని తర్వాత మరొకటి ఇలా సమస్యలు వచ్చి పడుతున్నాయి, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అలాంటి పరిస్థితిలో ఏంటి, నాకు చూస్తే అన్ని ప్రతికూలంగా జరుగుతున్నాయి. యోసేపు లేడు, షిమ్యోను లేడు, ఇప్పుడు బెన్యామీను కూడా తీసుకురమ్మని అంటున్నాడు అని చెప్పేసి అతను పంపించడానికి చాలా నిట్టూర్పుతో పంపించాడు. దేవుడికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన అంటాడు, అన్నీ నాకు ప్రతికూలంగా జరుగుతున్నాయి, ఈ పరిస్థితులన్నీ నన్ను బాధ పెడుతున్నాయి. ఇప్పుడు క్రైస్తవ జీవితాన్ని గురించి ఒకసారి మనం ఆలోచిద్దాం. ఏమని చెప్తుందంటే దేవుని వాక్యం, క్రైస్తవ జీవితం అనేది అనేక సవాళ్లతో, కష్టాలతో, ఇబ్బందులతో కూడి ఉంది. క్రైస్తవ జీవితం ఎలా ఉందమ్మా, అనేక సవాళ్లను మనం ఈ లోకం ఎదుర్కోవాలి, అనేక కష్టాలను మనం ఎదుర్కోవాలి, అనేక ఇబ్బందులు మనం ఎదుర్కోవాల్సి ఉంది. హల్లెలూయా. నిజానికి యేసు ప్రభు కూడా ఇలా చెప్పారు వాక్యం. ఏమన్నారు, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యం కలిగి. యోహాను సువార్త 16:33 చదవడం ఎవరైనా. యోహాను సువార్త 16:33. యేసు ప్రభువు నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఏమంటాడమ్మా, నేను లోకములో మీకు శ్రమే కలుగుద్దని తన బిడ్డలు చెప్తుంది, అయినను మీరు ధైర్యంగా ఉండమని చెప్తుంది. దేవుడికి స్తోత్రం. మత్తయి సువార్త 28:20 కూడా చదువుతామండి. మత్తయి సువార్త శిష్యులతో చెప్తారు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటినన్నింటినీ గైకొనవలెను వారికి బోధించుడి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. హల్లెలూయా. క్రైస్తవ జీవితం ఎలాంటిదంటే అమ్మా, అనేక సవాళ్లతో కూడింది, అనేక కష్టాలతో, ఇబ్బందులతో కూడింది. అయినప్పటికీ దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడు మనకు ఈ కష్టాల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం చూడమ్మా. 2 కొరింథీ 1వ అధ్యాయము 3-4 కూడా చూద్దాం. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడుగా. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్న వారినైనా ఆదరించుటకు శక్తి గలవారము. దేవుని సేవకులు శక్తి గలవారు. ఏమండి, ఎలాంటి వాడిని దేవుడు మళ్ళీ 3వ వచనం చదవమ్మా. మన దేవుడు ఎలాంటి వాడు, జయమ్మ కనికరము చూపు తండ్రి. ఎవరమ్మా మన దేవుడు ఎలాంటి వాడమ్మా, కనికరము చూపు తండ్రి, ఇంకా సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. మన దేవుడు ఎలాంటి దేవుడమ్మా, రామలక్ష్మి చెప్పు. కనికరము చూపు తండ్రి అని అందరూ కూడా సమస్త ఆదరణ అనుగ్రహించు దేవుడు. మనల్ని మన పరిస్థితుల్లో మనకి కనికరం చూపించేవాడు, ఆదరించే దేవుడు మనకు ఉన్నాడు. హల్లెలూయా. దేవుని సన్నిధి మనకు తోడుగుంటుంది, ఆయన ఆదరణ మనకు తప్పనిసరిగా ఉంది. కాబట్టి ఈ జీవిత ప్రయాణంలో మనం దేనికి భయపడనక్కర్లేదు, దేనికి కూడా మనం
భయపడనక్కర్లేదు. మనకు నిరీక్షణ ఉంది, మనకు సమాధానం దేవుళ్ళో కలిగి ఉన్నాం. శ్రమలలో కూడా మనం సంతోషంగా ఉండగలుగుతాం. దేవుడికి స్తోత్రం. రోమపత్రిక 5వ అధ్యాయములోనికి రండి. మరొకసారి రోమపత్రిక 5వ అధ్యాయం 3 నుండి 5 వచనాలు చదువుతాం. అంతేకాదు శ్రమలు ఎందుకు వస్తాయి క్రైస్తవులకి? శ్రమ నీకు ఓర్పును కలుగు చేస్తుంది. ఓర్పు అనేది దైవ లక్షణం. మనలో ఏం కావాలంటే దైవ గుణ లక్షణాలన్నీ మనలోకి రావాలని చూస్తాడు. శ్రమలు మన జీవితంలో ప్రవేశపెట్టబడకపోతే నీకెప్పటికి కూడా ఓర్పు అనేది రాదు. కాబట్టి శ్రమల సందర్భంగానే మనకు ఓర్పు వస్తుంది. కాబట్టి ఆయా సందర్భాల్లో మనం శ్రమలు పెట్టబడినప్పుడే ఓర్పు అనేది మన జీవితంలో ఉంటుంది. మన యేసయ్య కూడా ఎన్నో ఓర్చుకున్నాడు. ఏమండి, ఎంతోమంది దుష్టులు ఆయన గురించి చెడుగా మాట్లాడిన, బూతులు మాట్లాడిన, అవిధేయతగా మాట్లాడిన ప్రభువు ఓర్చుకున్నాడు. ఆయన ముఖం మీద ఉమ్ము వేసిన, గడ్డ వెంట్రుకలు పెరిగివేసిన, పిడిగుద్దులు గుద్దిన, కొరడా దెబ్బలు కొట్టిన ఎవరిని ఆయన దూషించలేదు. ఆయన ఏం చేశాడంటే ఓర్చుకున్నాడు. శ్రమ ఏమిస్తుంది మనకి? శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడదు. శ్రమల యందు ఏం చేయాలంటే క్రైస్తవులు ఎందుకు అతిశయపడాలి? శ్రమలు వచ్చినప్పుడు శ్రమలో ఓర్పు దొరుకుతుంది. ఓర్పు పరీక్ష అంటే గుణశీలతను ఇస్తుంది. గుణశీలత మనకు నిరీక్షణ ఇస్తుంది. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే అతిశయపడాలంట. దేవుడికి స్తోత్రం. శ్రమ అనగానే అందరికీ భయమే. శ్రమలు ఎవరు ఇష్టపడరు. కానీ ఒకవేళ శ్రమలు రావాలని మనం కోరుకోవద్దు. కానీ శ్రమలనే దేవుడు మన దగ్గరికి ఒకవేళ ఏదైనా నేర్పించడానికి పంపిస్తే వాటిలో మనం ధైర్యం తెచ్చుకోవాలి. ఆ శ్రమలలో మనం దేవుడి ద్వారా ఆదరణ పొందాలి. ఒకవేళ శ్రమలే మన దారిలోకి వస్తే ఆ శ్రమలు అనుభవిస్తూ దేవుడిని మనం గణపరచుకోవాలి. దేవుడికి స్తోత్రం. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమలలో మనం అతిశయపడదాము. దేవుడికి స్తోత్రం. శ్రమలు ఏం చేయాలి? మనం ఆశయపడాలి. చూడండి, ఫిలిప్పీలు 5 వచ్చిన వరకు అయిపోయిందమ్మా. అది ఎందుకనగా ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడింది. కాబట్టి దేవుడు మనం ప్రేమిస్తున్నాడు. మనల్ని కష్టాల్లోనే వదిలిపెట్టాలని అని అనుకోవట్లేదు. ఆయన ప్రేమ గలవాడై మనల్ని ఆదరిస్తున్నాడు. మనం కూడా ఇతరులను ఆదరించాలని మన హృదయాల్లో ప్రేమ కుమ్మరిస్తున్నాడు. కష్టాల్లో ఉన్నవాడిని మనం కూడా ఆదరించాలని, అమ్మ పలానా సమయంలో నాకు కష్టం వచ్చింది, దేవుడు నన్ను విడిపించాడు అని మనం ఇతరులను ఆదరించడానికి సరిపోయేంత దేవుడు ఆ ప్రేమను మన హృదయాల్లో నింపుతున్నాడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి ఇంకా చూద్దాం. సార్వభౌముడైనటువంటి దేవుని వాగ్దానాలు కూడా మనకు ఉన్నాయి. అవేంటంటే రోమీలకు పౌలు రాసిన పత్రిక 8వ అధ్యాయము. అమ్మ ఫిలిప్పి 4 చదివామా? ఫిలిప్పి పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు కూడా చదివాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 అమ్మా. దేవుని గూర్చి అమ్మా, దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి. వింటున్నారా ఈ వాక్యం? దేనిని గురించి చింతపడము. అమ్మ, దేనిని గురించి కూడా ఎక్కడికి వచ్చావు? నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు. దేవుడు వాక్యం వింటానికి వచ్చావు. దేనిని గురించి నువ్వు చింతపడద్దని చెప్తున్నాడు. మీ చింతలన్నీ ఆయన మీద వేయండి, మీ భారాలన్నీ ఆయన మీద వేయండి.
ఆయన మీ భారాలు మోస్తాడు, మీ చింతలని తీసేస్తాడు. ఆయన దేనిని గురించి చింతపడకుడు, కానీ ప్రతి విషయంలోనూ నీకు ఏ సమస్య వచ్చినా ప్రార్థన చెయ్యి, విజ్ఞాపన చెయ్యి. నీ మోకాళ్ళు వంచి ప్రార్థన చేస్తున్నావు నీ దోషులకి అంటే దేవుడు తప్పనిసరిగా నీ అవసరాలు తీరుస్తాడు. అది ఆర్థికమైన విషయమా, అన్న వస్త్రాదుల గురించా, నీ యొక్క బలహీనతల గురించి ప్రార్థన చేస్తున్నావు, దేని గురించి అయినా నువ్వు మోకాళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నావు అంటే తప్పనిసరిగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. దేనిని గురించి చింతపడకూడదు, కానీ ప్రతి విషయమందును ప్రార్థన విజ్ఞాపనముల చేత. మీ ప్రార్థన ఎలా చెప్పాలంటే కృతజ్ఞతాపూర్వకముగా మాట్లాడాలి. దేవుడు, అయ్యా గత కాలం ఇప్పటి వరకు నన్ను పోషించావు, ఇప్పటి వరకు అన్న వస్త్రాలు ఇచ్చావు, ఇప్పటి వరకు నాకు చదువులో సహాయం చేశావు, ఇప్పటి వరకు నా ఫీజులు కట్టాలని సహాయం చేశావు, మా కుటుంబాన్ని మీరు ఎన్నో విషయాల్లో ఆదరించారు, గతంలో ఇప్పటి వరకు ఫస్ట్ క్లాసులో పాస్ అవడానికి సహాయం చేశావు. అన్నీ గతంలో చేసినవి అన్నీ కూడా మనం ఏం చేయాలంటే గుర్తు చేసుకుని దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా దేవుడి దగ్గర రావాలి. హల్లెలూయా. ఇంతకాలం మమ్మల్ని కాపాడావు ప్రభు, ఇక ముందు కూడా మీరే మమ్మల్ని కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. నువ్వు కృతజ్ఞత లేకుండా చేసావంటే కూలిపోతావు. కృతజ్ఞత ఉండాలి. గతంలో చేసిన మేళ్ళన్నిటికీ నువ్వేం చేయాలి? దేవుడికి కృతజ్ఞత. ఇప్పుడు ఏంటమ్మా? అప్పుడు అలా చేసావంటే సమస్త జ్ఞానమునకు మించిన, చూడండి దేవుడి జవాబు వస్తుంది, సమస్త జ్ఞానమునకు మించిన దేవుడు. అంటే ఏంటంటే ఎవడు చెప్పలేడు ఈ మేలు జరిగింది నీకు, ఎవడు ఊహించలేడు, ఎవడు తలంచలేడు, ఎవడు ప్రెడిక్ట్ చేయలేడు. ఎలా జరిగింది ఇతనికి ఎలా మేలు జరిగింది అనేటువంటిది ఎవడు ఊహించడు. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయమునకును తలంపులకును. మీరు భయపడిపోకుండా దేవుడు మీ తలంపులను కాస్తాడు, మీ హృదయాలను కాస్తాడు. సమస్త జ్ఞానానికి మించిన దేవుని శాంతి సమాధానాలు నీలో నివసించేటట్టు, నీ కీడులు అభ్యంతరాలన్నీ తీసేస్తాడు. నువ్వు ఆశ్చర్యకరంగా బ్రతికేటట్టు దేవుడు చూస్తాడు. దేవుడికి స్తోత్రం. మరి ప్రార్థన చేసే ప్రతిసారి దేవుడు కృతజ్ఞతలు చెప్తున్నావా? ఇప్పుడున్న అవసరతలే చెప్పడానికి నీ సమయం ఉంటలేదా? అవసరతలు చెప్పుకోవచ్చు, కానీ దానికి ముందు ఒక మాట చెప్పాలి. దేవా, ఇంతవరకు మమ్మల్ని కాపాడు, ఇంతవరకు మాకు ఆరోగ్యం ఇచ్చి, ఇంతవరకు పోషించావు, అనేక మేలులు చేశావు. ఈ ఉద్యోగం లేకపోతే నేను అందరిలాగా పామర్రాను, ఈ ఉద్యోగం అయితే అందరిలాగా కష్టపడుకోవాల్సినని, ఈ ఉద్యోగం లేకపోతే నేను కూడా నా బిడ్డలంత మంచి చదివించుకోలేను, ఇది లేకపోతే నేను క్షేమకరంగా ఉండలేను, నాకు ఎన్నో చేసావని మేలును పొందిన వారు దేవునికి పట్ల కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. దేవుడికి స్తోత్రం. అది చెప్పినప్పుడు సమస్త జ్ఞానములకు మించిన సమాధానము మీ హృదయములకును తలంపులకును కావలి ఉండేటట్లు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. తర్వాత సార్వభౌముడైనటువంటి దేవుని వాగ్దానాలు కూడా మనకి ఎలా ఉన్నాయి. రోమీలకు పౌలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం కూడా చదవమ్మా. రోమా పత్రిక చూడండి, ఈ మాటలు జాగ్రత్తగా. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎవరికమ్మా? దేవుని ప్రేమించువారు అనండి. అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎవరికి జరుగుతాయి అన్నీ? నువ్వు మేలును పొందాలంటే దేవుని ప్రేమిస్తున్నావా? దేవుని ప్రేమిస్తే ఆయన మాట వింటావు, దేవుని ప్రేమిస్తే మారు మనసు పొందుతావు, దేవుని ప్రేమిస్తే బాప్తిసం పొందుతావు, దేవుని ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు కట్టడంలో జీవిస్తావు, దేవుని ప్రేమిస్తే ఆయన ఇష్టాలు నెరవేర్చడం చూస్తావు, దేవుని ప్రేమిస్తే ఆయన మందిరానికి క్రమంగా వస్తావు, దేవుని ప్రేమిస్తే ప్రార్థన చేయడం నేర్చుకుంటావు, దేవుని ప్రేమిస్తే ఆయన కోరిన అర్పణలను దేవునికి ఇస్తావు, దేవుని ప్రేమిస్తే చెడును అసహించుకుంటావు. దేవుని ప్రేమించు వారికి గొప్ప వాగ్దానం ఉంది. దేవుని ప్రేమించు వారికి, దేవుని ప్రేమిస్తున్నానని చెప్పేవాడు
ప్రతి చెడు కార్యానికి దూరంగా ఉండాలని చెప్తున్నాడు. మరి ప్రతి చెడుకు దూరంగా ఉంటున్నావా? దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుట కొరకై సమస్తమును సమకూడతాయి నీకు. ఒకవేళ ఎలాగ నా పరిస్థితి ఎలాగా, నాకు లక్షల్లో కావాలి, నాకు వేలలో కావాలి ధనం ఈ సమయంలో అనుకుని ఆందోళన ఒకవేళ మన మనసులో ఉంటే దేవుడు ఏమంటాడు, అవన్నీ నీకు సమకూడదు అంటున్నాడు. హల్లెలూయా. అన్నీ సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎవరికి? దేవుని ప్రేమిస్తే. కండిషనల్ బ్లెస్సింగ్. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం కూడా చూడండి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి నీ పట్ల సమాధానకరమైన ఉద్దేశాలు నేను కలిగి ఉన్నాను, కానీ నీ పట్ల నేను హాని చేయాలనుకుంటలేదు. ఇదే యెహోవా దేవుడికి స్తోత్రం. రాబో కాలానికి కూడా, నీ భవిష్యత్తును ఉద్దేశించి కూడా ఏమంటాడు, నీ పట్ల నేను సమాధానకరమైన ఉద్దేశాలే కలిగి ఉంటున్నాను, హానికరం నీకు చేయాలనుకున్నాడు. యాకోబు ఏమనుకున్నాడు? నాకు ఇష్టమైన కొడుకుని చంపేశావా, ఇష్టమైన వాడిని మింగేశావా, నా కళ్ళ ముందు లేకుండా చేసావా, నేను సంతోషించడం నీకు ఇష్టం లేదా? అలా అనుకుంటూ కొంతకాలం భక్తిలో వెనకడైంది. రెండో కారణం ఏమంటాడు ఆయన? ఇప్పుడు షిమియోను కూడా అక్కడ జైల్లో పెట్టారా, ఇంకా నా పరిస్థితులు బాగలసి. ఇప్పుడు ఉన్న బెన్యామీను కూడా అక్కడ తీసుకుపోతారా, వీడు తీసుకెళ్తే మళ్ళీ వెనక్కి వస్తాడులే తెలీదు. అంత నా పరిస్థితి ఎలా ఉందంటే పురోగమనం నాకు రావటం లేదు, ఆశీర్వాదాల్లో ఎగువ స్థితికి వెళ్ళటలా, వెనక్కి వెళ్ళిపోతున్న బ్రతుకు తిరోగమనం అయిపోతుంది, అంత ఎగినెస్ట్గా నడుస్తుంది నా జాతకం. ఎవరుకుంటాడు? కొంతమంది అనుకుంటారు, రే ఎదిగినంతకాలం బాగానే ఎదిగా బాగానే ఉంది, ఇప్పుడు వెనక్కి తిరిగింది జాతకం, తిరోగమనంలో వెనక్కి తిరిగింది జాతకం. ఒక్కోసారి ఏం చేస్తుంటే రొయ్యలు చెరువు వేసాడు అనుకోండి, పండేద్ది. రెండోసారి వేసి పనిచేద్ది, మూడోసారి పనిచేద్ది, పండేద్ది, నాలుగోసారి పండేది, ఐదోసారి 6, 7 బాగా పండేద్ది. తర్వాత నుంచి మళ్ళీ ఇప్పుడు దాకా సంపాదించిన నమ్ముకుంటూ వస్తుంటాడు. ఎవరి గురించి చెప్పారు? మా పిల్లలు. ఇప్పుడు అతని పరిస్థితి బాగా ఉన్నాయని నమ్ముకొచ్చి అతను వెనకండి. దేవుడు గతంలో ఆశీర్వదించినందుకు ఆ దేవుడికి కృతజ్ఞత లేదు. దేవుడు ఇచ్చినటువంటి సమృద్ధిలో దేవుడి పట్ల మంచి మనసు లేదు. ఎవరు మంచి వాతావరణం ఇచ్చారో, ఎవరు తెగుళ్ళు లేకుండా చేశాడో, ఎవడు నీ చెరువునింత ఆశీర్వదించాడో ఆ దేవుని పట్ల నీకు కృతజ్ఞత ఉందా? గత కాలంలో, పాత నిబంధన కాలంలో ఒక హద్దు ఉంది, దశమ భాగమే దేవుడికి ఇవ్వాలి. కొత్త నిబంధన కాలంలో మీరు అభివృద్ధి పొందే కొద్ది ఇంకివ్వచ్చు అన్నాడు. దేవుడికి స్తోత్రం. 10వ భాగం అనేది ఒక హద్దు పాత నిబంధన కాలం, 10వ భాగం. ఇప్పుడు ఏంటి? నేను మొన్న పాస్టర్ గారిని కలుసుకున్నాను. ఆయన పెళ్ళి అవ్వలేదు, కుర్రోడు సేవ చేస్తున్నాడు. ఆయన పేరు విలియం కేరీ గారని, పల్లెవాడ కాలనీలో సేవ చేస్తున్నాడు. ఆయన ఎంఏ లిటరేచర్ చదివి ఉద్యోగాన్ని రిజైన్ చేసి సేవకు వచ్చేసాడు. పెళ్ళి అవ్వలేదు ఇంకా కుర్రోడు. ఆయన అంటాడు, నేను దేవుడు నాకు ఇచ్చే దాంట్లో 90 పైసలు దేవుడికి ఇచ్చేసి రూపాయికి 10 పైసల్లో నేను అద్భుతాలు. నేను ఆశ్చర్యపోయాను, చాలా గొప్ప ఆశ్చర్యం కలిగింది ఆయన సమర్పణ బట్టి. ఎవరో విలియం కోల్గేట్ అనే సంస్థ నడిపేవాడు అలా అన్నాడు. ఇంకెవడు నేను చూడలేదు ఈ మధ్యగా. తర్వాత నెక్స్ట్ ఆయన్ని చూశాను. దేవుడికి స్తోత్రం. కాబట్టి మనకేముండాలి? దేవుని పట్లమా కృతజ్ఞత హృదయం కలిగి ఉండాలి. నేను మీ పట్ల చేసేవన్నీ కూడా మంచిగా చేస్తానని దేవుడు అంటున్నాడు. నేను మీ పట్ల, చదవమ్మా మాట, ఇర్మియా గ్రంథం 29. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులన్నీ నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా మీ పట్ల నేను సమాధానకరమైన ఉద్దేశాలు ఉంచాను, కానీ హానికరమే కాదు. దేవుడు ఇన్ని మేలులు చేశాడే, ఇన్ని పంటలు ఇచ్చాడే, ఇంత అభివృద్ధి చేశాడే, ఆ సృష్టికర్తను ఎప్పుడన్నా జ్ఞాపకం చేసుకున్నావా? ఆయన పట్ల నీకు కృతజ్ఞత ఉందా?
నీకు ఎంత జీతం ఇస్తే, ఎంత ఉద్యోగం ఇస్తే నీకు కృతజ్ఞత ఉంటుందా? చాలామంది కృతజ్ఞత ఉండదండి. కనీసం పాత నిబంధన పద్ధతుల్లో చెప్పిన దాన్ని కూడా మనుషులు కొంతమంది పాటించారు. ఇంకా ఎంతకంటే గొప్పగా వెళ్ళటానికి లేదు. కాబట్టి మనం కొన్నిసార్లు మనం వ్యర్థంగా అన్న పోతే కానీ మన సొమ్ము దేవునికి మనం చేయాల్సింది కూడా మనం చేయాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు అంటున్నాడు, ఏంటి నా జాతక చక్రం ఏమైనా వెనక్కి తిరిగిందా? గతంలో బాగానే కొంతవరకు బాగా వచ్చింది, ఏంటి అన్ని ఇప్పుడన్నీ ప్రతికూలంగా జరిగిపోతున్నాయి అంటే దేవుడు నన్ను మర్చిపోయాడా? దేవుడు నన్ను వదిలేశాడా? అంటే ఎబాండోండ్గా దేవుడు నన్ను పట్టించుకుంటే వదిలిపెట్టేశాడా? నా వైపు చూడట్లేదా? అన్ని కీడులుగానే కనపడుతున్నాయి నాకు అంటున్నాడు. మనం మర్చిపోవచ్చు కదా దేవుడిని. దేవుడు మాత్రం మనం ఎప్పుడు కూడా యాకోబును మర్చిపోయాడో గుర్తుంచుకున్నాడు. చెప్పండి, ఇప్పుడు యాకోబును ఉన్నత స్థితికి తీసుకురావాలనుకుంటున్నాడా? యాకోబును మళ్ళీ వెనక్కి బేదరికాన్ని తీసుకుపోవాలనుకుంటున్నాడా? యాకోబు పట్ల దేవుడికి మంచి హృదయం ఉందా, చెడ్డ హృదయం ఉందా? మంచి హృదయం ఉంది. హానికరమైన ఉద్దేశాలు ఏమీ లేవు. హల్లెలూయా. కానీ అతను దేవుడి విషయంలో కొంచెం తప్పుగా అర్థం చేసుకున్నాడు. దేవుని బిడ్డలకు ఇంకా సంఘ సంబంధమైన సహాయం ఉంది, సంఘము నుంచి కూడా ఆదరణ. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాలు కూడా చదువుతాండి. హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాలు. అమ్మాయి వినండి. కొందరు మానుకొనుచున్నట్టుగా మీరు సమాజముగా ఇలా ప్రార్థన కూడటం మానక మీరేం చేయాలి? ఒకరినొకడు హెచ్చరించుచు, ఏ దినం? దేవుని ప్రభు రాకడ దినం సమీపించడం మీరు సూచన కొలది మరి ఎక్కువగా కూడుకొంటూ ప్రార్థన చేసుకుంటూ ఏం చేసుకోవాలమ్మా? మీరు ఒకరికొకడు. అది దేవుడు సహాయం చేస్తాడు, సంఘం కూడా సహాయం చేస్తుంది. సంఘం కూడా మనకి గురువారం ప్రార్థన ఉంది ఇక్కడ. అది పేదల కొరకు ఒక పండగ లాంటిది. ఉన్నవారు ఏదో కొద్దిపాటి ఏదో తీసుకొచ్చి వస్తువులు అక్కడ పెడతారు, లేనోళ్ళు తీసుకెళ్ళచ్చు. హల్లెలూయా. కాబట్టి సంఘం కూడా సహాయం చేసే పద్ధతి దేవుడు ఏర్పాటు చేశాడు. మొన్న కరోనా వచ్చినప్పుడు ఒక అమ్మాయి భర్త లేడట, 2-3 పిల్లలు ఉన్నారు, ఇళ్లలో పనిచేస్తూ బ్రతుంది. కరోనా వల్ల నువ్వు పనికి రావద్దు అన్నారంటారండి. ఇల్లు అద్దె కట్టకపోతే బయటికి వెళ్ళిపోమంటున్నారంటే ఇల్లు అన్నారు. వాళ్ళకు కూడా కనికరం లేదట. ఇల్లు నువ్వు అద్దె కట్టలేదు దాని ఎందుకు బయటకు పో అంటారట. అందుకని ఏం చేసిందంటే 3 పిల్లలకి ముందు ఊరేసేసి తాను కూడా ఊరేసి చచ్చిపోయింది. ఇది రాజమండ్రిలో జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డ మీకు చెప్తున్నా, ఒక సంఘాన్ని, దేవుని పరిశుద్ధ సంఘాన్ని ఆశ్రయిస్తే నీకు అలా జరగదు. ఎందుకని? దైవ సేవకుడు కొంతమందిని ప్రేరేపించి ఒక బిడ్డ కష్టంలో ఉంది, ఆదుకోండి అని చెప్తాడు. మనం రైసో ధనమో పోగు చేసి వాళ్ళకి ఇస్తాం, వాళ్ళ కష్టాల్లో ఆదుకుంటాం. ఎందుకని? ఈ వాక్యం చదివి ప్రేమ చూపుటకును సత్కార్యాలు చేసుకోవడానికి ఒకరినొకరు పురిగొలుపుకుందాం. ఒకడు కష్టం అనిపిస్తుంటే అందరూ సంతోషంగా ఉండేది కాదు సంఘం. పురిగొలుపుకుంటాం, సహాయపడుకుంటాం, ఆదరించుకుంటాం, ఒకళ్ళ కన్నీళ్ళు ఒకడు తుడుచుకుంటాం, ఒకరినొకరు హెచ్చరించుకుంటాం, ఒకరికొకడు తోడ్పడుకుంటాం. కాబట్టి గురువారం ప్రార్థన కూడా అందరు రండి, కష్టాల్లో ఉన్నవాడు కూడా రండి. మా చేతనని సహాయం మీకు అందించేస్తాం. దేవుడికి స్తోత్రం కలుగుతాం. హల్లెలూయా. సంఘంలో ఉన్న మిగతా వాళ్ళు, ధనవంతులు, ఉద్యోగాలు కలిగినటువంటి వాళ్ళు, ఆర్థికంగా బాగున్నటువంటి వాళ్ళు, కొన్ని వస్తువులు సబ్బులో, నూనెలో, రవ్వ ప్యాకెట్లో, ఒంటి సబ్బులో ఏమిటి తీసుకొచ్చి అక్కడ పంచదార, గోధుమ రవ్వ తీసుకొచ్చి పెట్టి ఎవరికి కావలసిన వాళ్ళు పట్టుకెళ్ళారు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే ప్రేమ చూపుటకును సత్కార్యాలు చేయడానికి మనం ఒకరికొకడు పురిగొలుపుకుంటాం, సహాయపడతాం. సంఘం అనేది అందుకు మనకు సహాయపడుతుంది. దేవుడికి స్తోత్రం. సంఘం సహాయం దొరుకుతుంది, సంఘంలో కూడా ఆదరణ. గలతీలకు రాసిన పత్రిక 6:2 పడుతుంది. గలతీ పత్రిక 6:2. ఏం చేయాలమ్మా? మాకేంటి ఆడి భారం మేమెందుకు భరిస్తాం, వాడికి మేమెందుకు సహాయం చేస్తామని సంగతి. ఒకరి భారములను ఒకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చి. క్రీస్తు మన కొరకు ఏర్పాటు చేసిన నియమం ఏంటంటే
ఒక పద్ధతి ఉంది, ఒక నియమం పెట్టాడు దేవుడు. ఆ నియమం ఏంటంటే ఒకరి భారములు ఒకరు భరించండి. ఒకరికి ఎవరికైనా ఆర్థిక ఇబ్బంది ఉంటే మరొకరు సహాయం చేయండి, ఆదరించండి, హత్తుకోండి, వాళ్ళకి మేము ఉన్నామని చెప్పండి అంటున్నాడు. మళ్ళీ చదువు అదే వాక్యం చాలా గొప్పగా ఉంది. వాక్యం సంఘం ఏం చేయాలంటే ఒకరి భారములు మరొకరు ఒక్కడే భరించినట్టు. అందరూ కలిసి భరిస్తే తేలిక ఉందిగా. ఒకరి భారములు ఒకడు భరించి ఈలాగు క్రీస్తు చెప్పిన నియమమును పూర్తిగా నెరవేర్చుదాం. హల్లెలూయా. చెప్పండి మీరు, మళ్ళీ చెప్పమ్మా వాక్యం అందరు చెప్పండి. ఒకని భారములను ఒకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును నేను నెరవేరుస్తాను అని. ఎంత చక్కగా ఉంది ఈ మాట. ఒకని భారముల పట్ల మరొకరు కన్సర్న్ కలిగి, ప్రేమ కలిగి, పట్టించుకొని, కేరింగ్ చేసి, ఒకరికొకరు సహాయం చేసుకునే మనసు రావడం, అది సంఘంలో దేవుడు ఉండాలని కోరాడు. కాబట్టి ఈ విధమైన పద్ధతి సంఘంలో దేవుడు పెట్టాడు. మనం కష్టాలను ఎదుర్కొంటున్నప్పటికీ దేవుని ప్రేమను, భద్రతను మనం కలిగి ఉన్నాం. చివరిలో మనం జయం పొందుకుంటాం. దేవుడికి స్తోత్రం. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనాలు కూడా చదువు. ఇదే చివరి మాట. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనం. పౌలు అంటున్నాడు ఒక సందర్భంలో, ఎటు పోయినను శ్రమ పడుచున్నను ఇరికింపబడేవారు. ఆ ఆటోను కొంచెం ఎదరకెట్టమన్నాయా ఎవరన్నా? అవి అటు వెళ్ళి ఆ ఆటోను కొంచెం, రాజేష్ కొంచెం ఎదరకెట్టమని. పౌలు అంటున్నాడు ఒక సందర్భంలో, ఎటు పోయినను శ్రమలే కనబడుతుంది, శ్రమ పడుచున్నను ఇరికింపబడేవారు. శ్రమల వరకే వస్తాయి, ఆ ఇరుకుల్లో నేను చిక్కునేవాడు దేవుడు. ఎటు పోయినను శ్రమలు ఎదురైనవి మాకు, కానీ దాంట్లో ఇరుక్కుపోనేవాడు. అక్కడి నుంచి బయటికి రాకుండా అక్కడే ఉండిపోనేవాడు దేవుడు. ఇరికింపబడేవారము కాము. అమ్మా, అపాయ పరిస్థితుల్లో ఉన్నాను, కేవలం మేము ఉపాయం లేని వారము. అంటే అపాయ పరిస్థితుల్లాగా మన మీదకి వచ్చిన దేవుడు ఆ సమయంలో ఉపాయం ఇచ్చి బయటేస్తాడు. దేవుడు స్తోత్రం. అపాయంలో దేవుడు ఉండిపోయినాడు, ఉపాయం ఇస్తాడు దేవుడు ప్రార్థన చేసుకుంటే. దాంట్లోంచి అలా బయటడాలి. ఇంకా చదవమ్మా. ఒకవేళ ఎవడన్నా నేను శత్రువు తరుముతున్నాడా, తరమపడుచున్నాను. దేవుడు దిక్కులేని వారంగా ఏదో ఆడు తరిమేస్తాడని మనం పారిపోతున్నట్టు కాదు. దేవుడు తన చేతులు చాపి నేను నీకు తోడుకుంటాను రమ్మని మనను ఆదరిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. తరుమపడుచున్నను, దిక్కు లేని వాడమే కాదు, మనకు దిక్కు దశ కలిగి ఉన్నాం. పడద్రోయబడినను. ఒకవేళ ఎవడన్నా పడద్రోస్తే మనం నశించిపోతున్నాం. ఏమండి, యోసేపు అన్నదమ్ములు పడద్రోశారు, నశించిపోయాడు. అక్కడే ఆకలి దప్పులు ఎండిపోయాడా, అక్కడే కుళ్ళు పట్టిపోయాడా? పడద్రోయబడినను నశించేవారము కాము, యేసు యొక్క జీవము. అమ్మాయి జయమ వినాలి. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును చూడండి. యేసులో ఉన్న జీవం మీ శరీరాల్లో ప్రత్యక్షం కావాలంటే యేసు మరణానుభవంలో కూడా మనం పాల్పొందుకుంటాం. యేసు మరణానుభవం ఏంటి? ఆయన సిలువేయబడ్డాడు, మాటలు పడ్డాడు, ద్వేషించబడ్డాడు, ఎన్నో హింసలు పడ్డాడు యేసు ప్రభు. ఆయన మరణానుభవం మనం ఇష్టపడితే ఈ జీవితంలో ఆయన జీవం కూడా మన శరీరాల్లో మోసుకుని వెళ్తాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ సమయంలో మనం చెప్పుకో, ఎటుపోయినను శ్రమ పడుచున్న ఇరికించబడేవారు కాము, అపాయంలో ఉన్నప్పటికీ ఉపాయం లేని వారు కాదు, తరం పడుచున్న దిక్కు లేని వారు కాదు, పడద్రైబడిన నశించేవారము. క్రైస్తవ జీవితం అనేది సవాళ్ళు అనే వద్దనుకునేటువంటిది కాదు, కానీ వాటిని విశ్వాసంతో, నిరీక్షణతో ఎదుర్కొని దైవికమైనటువంటి బలంతో వాటిని మనం గెలుస్తాం. దేవుడికి స్తోత్రం. ఏంటిదమ్మా క్రైస్తవ జీవితం అనేది? సవాళ్ళు ఏమి మాకు వద్దండి, వాటిలోకి మేము వెళ్ళలేము అనుకుంటాం కాదు, కానీ వాటిని విశ్వాసంతో, నిరీక్షణతో ఎదుర్కొని దైవిక బలంతో మనం గెలుస్తాం. హల్లెలూయా. యాకోబు ఏమనుకున్నాడమ్మా చివరికి? సరే, యాకోబు ఇవన్నీ నాకు ప్రతికూలాలుగా వచ్చేస్తున్నాయి ఏంటి,
ఏంటి ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది? యోసేపు పోయాడు, చచ్చిపోయాడు, షిమియోను జైల్లో పెట్టారు, ఇప్పుడు బెన్యామీను కూడా తీసుకున్నాడు. ఏంటి ఈ సంగతి? అంత ఎగెనిస్ట్గా జరుగుతుంది అనుకున్నాడు. ఎగెనిస్ట్గా జరిగిందా? అంత యాకోబు పట్ల సానుకూలం జరుగుతుందా? మనకు తెలియదు. అంత నీకు అనుకూలంగానే తిరుగుతుంది. దేవుడికి స్తోత్రం. నువ్వు అనుకున్నట్టుగా యోసేపుకి ఏం కాలేదు, షిమియోనుకి ఏం కాలేదు. షిమియోనుకి నేను అనుకున్నవాడు జైల్లో పెట్టిన మంచి ఆహారం పంపించుంటాడు, జైలు భోజనం పెట్టుంటాడు, మంచి ఆహారం పెట్టుంటాడు, అన్నదమ్ముడు కదా. ఇంకేం పెట్టుంటాడు? ఇప్పుడు బెన్యామీను తీసుకెళ్ళాడు. కుటుంబం అందరూ 75 మంది 76 వెళ్ళారు. ఎక్కడికి? ఈజిప్ట్కి. వెళ్ళిన వాళ్ళందరూ ఏమయ్యారమ్మా? కరువు కాలం అంతా పోషించబడ్డారు. అంతేకాదు 430 సంవత్సరాలు ఈజిప్ట్ దేశంలోని వాళ్ళు ఉండిపోయారు. దేవుడికి స్తోత్రం కలిగారు. దేవుడు తన ప్రజల పట్ల మంచి ఉద్దేశాలే కలిగి ఎప్పటికీ ఐగుప్తులను ఉంచలమని అక్కడి నుంచి ఆ బానిసత్వం, పరో బానిసత్వం దేవుడు బలంగా కార్యాలు చేసి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి తన సైన్యం అంతటిని దేవుడు కనాను దేశాన్ని స్వాస్థ్యంగా తీసుకెళ్ళాడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి మనం కష్టాలు వచ్చినప్పుడు ఇలా నిట్టూరుస్తుంటాం. ఏంటి అన్ని ప్రతికూలంగానే జరుగుతున్నాయి, పరిస్థితులే బాగోలేదు అనిపిస్తుంది. కానీ నీకు దేవుడు వ్యతిరేకంగా లేడని తెలుసుకో. దేవుడు నీకు అనుకూలంగానే ప్రవర్తిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడి మాటలు మీ హృదయంలో దీవించునుగాక.